కనిపిస్తోంది. స్క్రీన్లో మీరు కుడివైపు చూస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనానికి బయలుదేరినటువంటి లైవ్ని మీరు కుడివైపు చూస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి లైవ్ చూస్తున్నారు. మరోవైపు బాలాపూర్లో గణనాథుడిని నిమజ్జనానికి సంసిద్ధం చేశారు. అక్కడ కూడా బయలుదేరారు. చాలా ప్రత్యేకమైనటువంటి రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథుడు. ఓవైపు ఖైరతాబాద్, మరోవైపు బాలాపూర్. బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్. ఓవైపు ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి, మరోవైపు బాలాపూర్ లడ్డూకి సంబంధించి. ఈసారి బాలాపూర్ లడ్డు ఎంతకి వేలం పాటకి పోతుంది అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. గత సంవత్సరం 30,01,000 రూపాయలకి లడ్డు పలికింది. మరి ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చు? ఎంత వరకు ఈ లడ్డు వేలం పాట వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మీరు గెస్ట్ చేయగలుగుతారా? మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య కొంతవరకు ఉన్నట్లుగా తెలుస్తుంది ఆయా ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ముందు నుంచి ఆంక్షలు విధించారు. రూట్ మ్యాప్ను ముందుగానే సిద్ధం చేశారు. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, అటు నుంచి సచివాలయం, అటు నుంచి ట్యాంక్ బండ్, క్రేన్ నంబర్ 4 దగ్గరకు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక భారీ టస్కర్ మీద భారీ ఒక ఈ వెహికల్ మీద విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి వెహికల్ను ఉపయోగించి ఆయన్ను తీసుకువెళ్తున్నారు. ఉదయం సుమారుగా 3 గంటల నుంచి ఏర్పాట్లు మొదలు పెడితే ఇప్పటికీ ఆయన్ను తీసుకువెళ్ళడానికి అవకాశం కుదిరింది. అంత భారీ విగ్రహాన్ని వీధుల వెంట తీసుకెళ్తుండగా, చుట్టూ జన సందోహం ఉండగా, భక్త సందోహం ఉండగా, పిల్లలు పెద్దలు అందరూ, మహిళలు అందరూ ఉండగా ఇంత భారీ విగ్రహాన్ని తీసుకువెళ్ళడం అంటే సాధారణ విషయం కాదు. చిన్న చిన్న గుంతలుంటాయి, మలుపులుంటాయి, కొన్ని చోట్ల కొంచెం రోడ్డు నేరోగా ఉండొచ్చు. ఇలాంటివన్నీ అధిగమించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని, మరోవైపు అతి ముఖ్యమైనటువంటి సమస్య ఆ రోడ్లలో ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి, కేబుల్ వైర్స్ ఉంటాయి. వీటన్నిటికీ ఏ సమస్య లేకుండా, ప్రజలకు ఏ సమస్యలు లేకుండా ఉండేలా, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లను చేశారు. మరోవైపు మనం చూస్తున్నాం బాలాపూర్ గణనాథుడిని నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు. భారీ విగ్రహం, అందమైనటువంటి రూపం మనకు కనిపిస్తోంది. బాలాపూర్లో కూడా అదే ఉత్సాహం, అదే భక్తి, అదే కోలాహలం మనకు కనిపిస్తోంది. ఎక్కడ చూసినా గణేష్ మహారాజ్ విగ్రహాలే కనిపిస్తున్నాయి. వీధి వీధిన భక్తి పొంగి ప్రవహిస్తోందనడంలో సందేహం లేదు. గుండెల నిండా భక్తితో గొంతు చించుకొని చేస్తున్నటువంటి నినాదాలు, జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ చేస్తున్నటువంటి నినాదాలు, భక్తి పారవస్యంతో గణపతి బప్ప మోరియా అంటూ ఆయన్ని సాగనంపుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. భారతదేశంలో సనాతన ధర్మంలో భక్తి ఇంకా ఏ స్థాయిలో ఉంది? రోజు రోజుకి పెరుగుతున్నటువంటి భక్తిని మనం చూస్తున్నాం. ప్రజల్లో పెరుగుతున్నటువంటి అవగాహనని మనం చూస్తున్నాం. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సవరించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇది కేవలం హిందువులకి సంబంధించినటువంటి పండగగా మనం చూడలేము. ఇది కేవలం హిందువుల పండగ కాదు, ఇది భారతదేశం పండగ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల పండగ. కేవలం హిందువులే కాదు, కుల మతాలకు అతీతంగా గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తారు. డప్పు చప్పుళ్ల మధ్య డాన్సులు ఆడతారు. గణపతిని నిమజ్జనం వరకు తీసుకువెళ్తారు. అందరూ పాల్గొంటారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం, మత సామరస్యానికి ఒక రకమైనటువంటి నిదర్శనంగా వినాయక నిమజ్జనాన్ని మనం చూడొచ్చు. బాలాపూర్లో మా ప్రతినిధి మధు ఉన్నారు. బాలాపూర్ లడ్డు వేలానికి సంబంధించి అక్కడి విగ్రహానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అక్కడ? ఎగ్జాక్ట్లీ బాలాపూర్ గణేశుడు అంటేనే లడ్డు వేలం పాటకి సంబంధించినటువంటి ఒక చరిత్ర ఉంది, హిస్టరీ. ఎందుకంటే మొదట 450 రూపాయల నుంచి ప్రారంభమైనటువంటి లడ్డు వేలం పాట
మొన్న లాస్ట్ టైం 2024కు సంబంధించి సెప్టెంబర్లో 30,01,000 రూపాయలకు ఒక కొలను శంకర్ రెడ్డి అనేటువంటి అతను దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఈ లడ్డూను దక్కించుకుంటే సౌభాగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయం కొనసాగుతుండడం. ఇక్కడ లడ్డు వేలంపాట అనేటువంటిది దాంట్లో చాలామంది పాల్గొంటారు. రాను రాను ప్రతి సంవత్సరం లడ్డు వేలంపాటలో యువకులు కొత్త వాళ్ళు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. గతంలో గ్రామం వారికే ఈ లడ్డు వేలంపాటను పరిమితం చేస్తారు, కానీ ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేస్తారు, అందరు ఎవరైనా కొనుక్కోవచ్చు లడ్డు వేలంపాట అనేటువంటిది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం బాలాపూర్ గణేష్ శోభయాత్ర గ్రామం అంతా తిరుగుతుంది. గ్రామంలో ప్రతి గల్లీ తిరిగి ఇంటింటికి వెళ్ళి పూజలు అందుకుంటారు. ఫస్ట్ బాలాపూర్లో, తర్వాత వేలంపాట చౌరస్తాకు వస్తారు. చౌరస్తాలో మనం చూస్తున్నటువంటి లడ్డు చేతిలో ఉన్నటువంటి ఆ లడ్డును దక్కించుకునేటువంటి వారు ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఉత్కంఠ ఉంది. ఆ లడ్డు దక్కించుకుంటే అన్ని రకాలుగా రాజకీయ పరంగా, సౌభాగ్యపరంగా, వ్యవసాయ పరంగా, ఇంకా బిజినెస్ పరంగా, ఆరోగ్యపరంగా అంతా కూడా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. అసలు లడ్డు వేలంపాటకి సంబంధించినటువంటి విషయంలో చాలామంది ఔత్సాహికులు ఉన్నారు. 1980లో ప్రారంభమైంది ఈ లడ్డు వేలంపాట. బాలాపూర్కి సంబంధించినటువంటి లడ్డు వేలంపాట అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ ఉంది. మధ్యలో రియల్ ఎస్టేటు, ఇంకా కొంతమంది బిజినెస్ వాళ్ళు వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్లో వేరే ప్రాంతాల్లో కాస్త లడ్డు వేలంపాటకు దక్కించుకున్న కొన్ని లక్షల్లో, కోట్ల రూపాయల్లో కూడా వేరే దగ్గర లడ్డు వేలంపాట జరిగినప్పటికీ కూడా బాలాపూర్ లడ్డువే వేలంపాటలో ఫేమస్. మనం చూస్తూ ఉన్నాం గ్రామంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి, గ్రామ ప్రజలతో పాటు మిగతా ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ బాలాపూర్ లడ్డు వేలంపాటలో చూడడానికి, బాలాపూర్ గణేష్ని చూడడానికి, దర్శించుకోవడానికి ఈ ప్రాంతానికి వస్తారు. చాలా ఫేమస్. మిగతా గణేషుల్లాగా పెద్దగా హంగామా ఉండదు, ఇదే సైజులో ఉంటుంది ప్రతిసారి బాలాపూర్కి సంబంధించినటువంటి గణేశుడు. సో పూజలు అందుకుంటారు, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. రోజు దినదిన అభివృద్ధిగా చెందుతూ ఉంది ఈ గ్రామం కూడా. కేవలం ఈ గణేశుడి వల్లనే, బాలాపూర్ గణేశుడికి సంబంధించినటువంటి దాంతో ఫేమస్ కావడంతో గ్రామం కూడా డెవలప్ అవుతుంది. ఒకప్పుడు చిన్న ఇళ్లతో ఉన్నటువంటి ఈ గ్రామం ఈరోజు పెద్దగా కాలనీగా, పెద్ద నగరంగా మారుతున్నటువంటి పరిస్థితి బాలాపూర్. అంటే ఒకప్పుడు చివరిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం భారీ పోలీసు బందోబస్తు మధ్య, తర్వాత సెలబ్రిటీస్తో, తర్వాత పొలిటికల్ లీడర్స్తో, మంత్రులతో వివిధ ప్రాంతాలందరికీ రీచ్ అవుతారు కొద్దిసేపట్లోనే వీళ్ళంతా కూడా. మొత్తం 1994లో 400 రూపాయలకు ఒక వ్యక్తి దక్కించుకుంటే ఆ రోజు నుంచి పెరుగుతూ పోతూ 30,01,000 రూపాయలకు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మొదట 1994లో కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు దక్కించుకుంటే 95లో మళ్ళీ ఆయనే దక్కించుకున్నారు కొలను మోహన్ రెడ్డి 4,500కు. 1996లో కొలను కృష్ణారెడ్డి 18,000కు దక్కించుకుంటే కొలను కృష్ణారెడ్డి 28,000కు దక్కించుకున్నారు 97లో. ఇలా కంటిన్యూ కొనసాగుతూ 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి, 2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి ఇలా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చివరగా కొంచెం లాస్ట్ 2020 నుంచి చూస్తే కరోనా కారణంగా లడ్డు వేలంపాట దక్కించుకోలేదు. ఆ టైంలో లడ్డు వేలంపాట వేయలేకపోయారు. 21లో మరి శశాంక్ రెడ్డి, 22లో వంగేడి లక్ష్మారెడ్డి 24 లక్షలకు దక్కించుకున్నారు. దాసరి దయానంద రెడ్డి 2023లో 27 లక్షలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నారు. 24లో కొలని శంకర్ రెడ్డి 30,100,000 రూపాయలకు దక్కించుకున్నారు. సో ఈసారి లడ్డు వేలంపాట ఎంత ఉంటుంది అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. గతంలో లాగా ఎంత పెడితే అంత పెట్టి కొనడానికి చాలామంది ముందుకు వచ్చినా దీన్ని కాస్త కంట్రోల్లోనే ఉంచాలి. మరీ వేలంపాట డబ్బుల కోసమని ఎక్కువగా ఎవరు యాక్షన్ వేస్తే వాళ్ళకి అమ్మొద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా బాలాపూర్కు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేం పేరమ్మా? మీరు బాలాపూరా? బాలాపూరే. చెప్పండి బాలాపూర్ గణేష్ గురించి ఎన్ని సంవత్సరాలు? చాలా ఇయర్స్ నుంచి చేస్తారు, చాలా ఇయర్స్ నుంచి చేస్తారు. ఇది ఫేమస్. వినాయకుడు అన్న, లడ్డు అన్న.